సాంప్రదాయమే మన సాంప్రదాయం. ఏదైనా సాంప్రదాయం ఏదైనా ఉంది అని అంటే దానికి ఒకే ఒక ఫార్ములా చెప్తున్నాను నేను. సాయి ఊసే సాయి ధ్యాస. ఒకే దైవం ఒకే ధ్యానం. ఈ రెండింటిని కలిపి వచ్చేటువంటిది ఏదైనా సాగిపోతుంది మన సాంప్రదాయం. మనకు బాబాని గుర్తు చేసేటువంటిది, బాబా స్థానంలో మనం పెట్టేటువంటిది, బాబాను మాత్రమే పెట్టేటువంటిది ఏదైనా సాయిపదం. సాయిపదం అంటే ఇది అని నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పాల, ఇదేనే ఇది. ఏదైనా సాయిపదమే, ఇది కాకపోతే ఏది సాయిపదం కాదు. అందుకని ఆరతులు చేయమని నేను ఎవరికి చెప్పలేదు, ఆరతులు చేయొద్దని చెప్పలేదు. ఎందుకంటే ఒక పని చెయ్యండి అని చెప్తా ఆ తంతు మీద పెడతాను. నేను రాసిన పాటలు పాడుకుంటున్నారు, అది నేను చెప్పాలా పాడుకోమని. దానికి చెప్పాలని నేను వద్దని కూడా చెప్పాను. సిడీలు ఎందుకు పాడుకుంటారు, ఎవరికి అర్థం అవుతుంది అక్కడ తెలుగు ఈ పాటలు ఏం పాడతారు. ఎందుకంటే ఆ పాటలు నేనేమి రాయాలని రాసినవి కూడా ఏం కావాలి, సరదాగా రాసి వచ్చింది. దాన్ని సాయిపదం సత్సంగాల్లో పాడుకునే దానికోసంగా నేను రాయాలని నాకేం రాయలే. కాబట్టి తంతు నేను ఎప్పుడు చెప్పను, ఈ టెక్నిక్ మంచిది, ఈ రకంగా చేసుకుందాం. సూత్రం ఇది. బాబాను మనం జ్ఞాపకం చేస్తూ, బాబా స్థలంలో ఉంటూ, బాబాకు మనకు దగ్గర చేస్తూ అవగాహన పెంచుతూ ఉండేటువంటిది బాబా అనుగ్రహం మాత్రమే. ఒకే దైవం. అది మనకు ఏదైనా సాయిబాబా టెక్నికే. అట్లా లేనటువంటిది ఏదైనా కాదు. కాబట్టి మనకు అనంతమైన టెక్నిక్స్ ఉన్నాయి, మనకు దానికి కన్ఫైన్ అయ్యేది. అది మన అవగాహన లోపం వల్ల వచ్చిండేటువంటి విషయం. సాయిపదంలో లేదు అని. ఇట్లాగే ఎవరో స్టార్ట్ చేశారు, పాలన రాసిన కొత్తలో సత్సంగంలో పాడారు, సాయిపదం సత్సంగం అంటే ఈ పాట పాడుకోవాలి అలా అని అదొక సాంప్రదాయం స్టార్ట్ అయింది. ఎవరు పెట్టారు ఆ సాంప్రదాయం? మీరు పెట్టుకుంటే. ఇప్పుడు ఊరికే అమ్మగారి సరదాగా కూలీలా కల్పిస్తుంటారు. ఈ పాత పాటలు ఇది, ఈ వేరే సంగీతం, శాస్త్రీయ సంగీతం. ఒకసారి పాట పాడుతుంది, నేను పాట పాడుతుంటాను, మీరు దానికి అనుగుణంగా ఆశువుగా మీరు కవిత్వం చెప్పగలరా అని సరదాగా ఊరికే అడిగారు. చెప్పి నేను చెప్తానని చెప్పాను. కైలాసగే నుండి కాశీకై అని ఒక ఇది ఉంది. కైలాసగే నుండి కాశీకై అని పెడితే భక్తజన హృదయాబ్జ బృంగమై ఇట్లా ఒక్కొక్క చరణం పాడుతుంటే ఒక్కొక్క దాన్ని నేను ఊరికి చెప్పుకుంటూ వచ్చాను. అట్లా వచ్చి ఆ పాట అంతే. సరే ఈ పాటకి చెప్పారు కదా, ఈ పాటకి చెప్పండి చూద్దాం. ఇంకొకటి ఎవరు కన్నది ఎవరు విన్నది శక్తి ఓ మహామహితాత్మ గాంధీ అని ఒక గేయం ఉంది, అది బాగుంది. దానికి ఎవరికన్నది ఎవరు విన్నది దాని మీద వచ్చింది. అలా వచ్చినవి తెప్పితే కాగితం పెట్టుకొని దీనికి మనకు రాసి దీనికి మన సత్సంగాలు అందరూ పాడుకునే దానికోసంగా అందరికి ఇవ్వాలని నేను రాయలేదు. ట్యూన్ ముందు వచ్చింది, ట్యూన్కి అనుగుణంగా ఆశువుగా చెప్పినవి, అంత స్పాట్ చెప్పినవి. కాగితం మీద రాసుకోవాలి, అమ్మగారు రాసు.